కార్తీక మాసం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థమై సార్వజనిక పాదయాత్ర కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం శ్రీ కోటి బిల్వ లింగేశ్వర క్షేత్రం జంగమయ్య గుట్ట తంగడపల్లి గ్రామంలో కన్నుల పండగగా జరిగింది. ఉదయం 9 గంటలకు బసవేశ్వర మందిరం సదాశివపేట నుండి పాదయాత్ర మొదలుకొని మద్దికుంట క్రాస్ రోడ్ మీదుగా జంగమయ్య గుట్ట తంగడపల్లి వరకు కోలాటం శ్రీ తూల్జాభవాని భజన మండలి ద్వారా మహిళలు బతుకమ్మ ఆడుకుంటూ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజ్య గురువులు శివయోగి శివచర్య మహారాజ్ అవధూత గిరి మహారాజ్ బద్దిపూర్ అనంతరం జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ మాట్లాడుతూ వీరశైవ లింగాయత్ సమాజం ఐక్యంగా ముందుకు వెళ్లాలని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి కలుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షులు ఇప్పపల్లి నరసింహులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తీసుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి, వేయాలి. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఈరోజు బసవేశ్వర మందిరం సదాశివపేట నుండి తంగడపల్లి కోటిలింగేశ్వర క్షేత్రం జంగమయ్య గుట్ట ఆశ్రమం వరకు మహాపాదయాత్ర, సార్వజనిక మహాపాదయాత్ర మొట్టమొదటిగా సదాశివపేట నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రకు ఇచ్చేసినటువంటి సార్వజనికులందరికీ కూడా సంగారెడ్డి జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఏంటంటే లోక కళ్యాణార్థమై చేయబడుతుంది. అంటే వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో అందరూ కూడా అందరినీ కలుపుకొని పోతారు, అందరినీ కూడా మంచిగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా హిందువులందరూ ఒకటే అనే నినాదంతో కూడా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పాదయాత్ర పరంపర కంటిన్యూగా జరుగుతుంటుంది. కాబట్టి కార్తీక వనభోజనాలు కూడా ఉన్నాయి. దీని తర్వాత మొట్టమొదటిగా మన సంగారెడ్డి జిల్లాలో ఈ సదాశివపేట నుండి మొట్టమొదటి స్టార్ట్ చేయబడింది. ఈ పాదయాత్ర ముగిసిన తర్వాత అక్కడ అభిషేకం ఉంటుంది, అప్పగారు ప్రవచనం ఉంటుంది. తర్వాత కార్తీక వనభోజనాలు అందరూ కూడా
ఇంకా ఎవరైనా రాని వాళ్ళు కూడా అక్కడికి విచ్చేసి ఆ యొక్క భగవంతుని కృపకు పాత్రులై ఆశీర్వాదం తీసుకొని అక్కడ ప్రసాదం తీసుకొని వెళ్ళగలని అందరితో కూడా మనం చేసుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.